స్థితి చెల్లించుకుంటున్నాం. తండ్రి దేవ, మీరు మాట్లాడుచున్నప్పుడు చెవి యొక్క ఆలకించి దాని ప్రకారం నడుచుకోవడానికి ఈ భూమి మీద మానవ జీవితం అనేటువంటి పరీక్షా సమయం, అది మీరు పరీక్షించేవారు మీరై ఉన్నారు. మా యొక్క క్రియను బట్టి మాకు తీర్పు అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా గొప్పవారు, కొద్దివారు, పేదవారు, లేనివారు అందరూ కూడా మీ ఎదుట నిలబడే రోజు ఒకటి ఉంది. న్యాయపీఠం అనేటువంటిది ఒకటి ఉంది. న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడవలసినటువంటి రోజు ఒకటి ఉంది. తండ్రి, అక్కడ మా పక్షాన మా తరపున వాదించేటువంటి ఉత్తరవాది కానీ, ఇదిగో తండ్రి దేవా, మీరు న్యాయం తీర్చే దేవుడై ఉన్నారు. ఇదిగో తండ్రి దేవా, తీర్పులో మేమందరం ఉంటాం. చేసిన వాటిని బట్టి కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా వెళ్ళాల్సినటువంటి ఒక రోజు మీరు నిర్ణయించి ఉన్నారు. కాబట్టి తండ్రి దేవా, భూమి మీద ఉన్నంతకాలం ఈ యాత్రా జీవితంలో, ఈ పరీక్షా సమయంలో ఇదిగో తండ్రి దేవా, మిమ్మల్ని మేము ఆనందపరిచేటట్లు, మీకు మేము ఇష్టలుగా జీవించేటట్లు, ఇదిగో తండ్రి మా ప్రవర్తన బట్టి, ఇదిగో తండ్రి దేవా, మా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మా యొక్క కుటుంబ జీవితాన్ని బట్టి నాయన, ఇదిగో తండ్రి, మీరు మా ఎంతో ఆనందించేటట్లు, మేము మీకు ఇష్టలుగా ఉండేటట్లు, ఇదిగో తండ్రి, అన్ని అవసరాలు తీరినా సరే ఇదిగో అహంకారం పెరిగింది. ఇదిగో సడుక్కున్నారు, కొడుక్కున్నారు, విరవీగారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అనేక మంది చంపబడ్డారు. ఇదిగో తండ్రి దేవా, మీరు మా ఎంతో ఆనందించగలిగినట్లయితే ఇదిగో తండ్రి, హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆరోగ్యం, హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్, దీర్ఘాయుష్మంతులు అవుతారు భూమి మీద మీరు సెలవిచ్చేవారు. కాబట్టి తండ్రి, మేమందరం గుంపులో పడి కొట్టుకుపోకూడదు. ఆచార సంబంధమైన ఆరాధన మాకొద్దు. ఇదిగో తండ్రి, ఆర్భాటంతో కూడుకున్నటువంటి ఆరాధన మాకొద్దు. తింటాకి తాగుతాకి వెళ్ళేటువంటి ఆరాధన మీటింగ్లు మాకొద్దు. ఇదిగో తండ్రి దేవా, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుంటున్నారు, ఇదిగో ఆడుకుంటాకి లేస్తున్నారు. అంటే చేయటానికి లెగుస్తున్నారు, తింటాకి తాగుతాకి మాత్రమే కూర్చుంటున్నారు. ఈ రోజున కూడా అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా తినటమే, తాగటమే తండ్రి. ఎక్కడ చూసినా అపవిత్రమైనటువంటి కార్యకలాపాలే తండ్రి. అవినీతి, దుర్మార్గం, వ్యభిచారం, వ్యామోహాలు, ఇదిగో నా తండ్రి దేవ, అపవిత్రత నాయన లోకమంతా కనపడుతుంది తండ్రి. ఇదిగో ప్రస్తుతం ఆనాటి దినాలు ఈనాడు కనపడుతున్నాయి తండ్రి. ఇదిగో తండ్రి, అయితే దేవా, భూమి మీద మీకు ఇష్టమైనటువంటి వారికి మీరు పరలోకం సిద్ధం చేసి ఇచ్చినందుకు స్తోత్రం. పరలోకపు విశ్రాంతిని సిద్ధం చేసినందుకు స్తోత్రం. కాబట్టి గుంపును బట్టి కాకుండా, జనాన్ని బట్టి కాకుండా, వాళ్ళని వీళ్ళని బట్టి కాకుండా, వాళ్ళని వీళ్ళని మేలెత్తి చూపించడం కాకుండా, ప్రతిరోజు నన్ను నేనే పరీక్షించుకునేటట్లు, ప్రతిరోజు నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకునేటట్లు, నా యందు నా దేవుడు సంతోషిస్తున్నారా, నా దేవుడికి నేను ఇష్టంగా ఉంటున్నానా, నా ప్రవర్తన ఇష్టంగా ఉంటుందా, నా చూపులు, నా మాట తీరు ఇష్టంగా ఉంటుందా, భార్యగా నా ప్రవర్తన, భర్తగా నా ప్రవర్తన, తల్లిదండ్రులుగా నా ప్రవర్తన, ఇదిగో తండ్రి, నన్ను నేను పరీక్షించుకునేటట్లు, నన్ను నేను మీ ఎదుట నా తండ్రి దేవా, ఇదిగో నాయన తెరచి ఉంచిన పుస్తకం లాగా దాపరికం లేని జీవితం నేను జీవించేటట్లు నా తండ్రి, నా మనసుని, నా బుద్ధిని ప్రేరేపించమని వేడుకొంచున్నాను. వచ్చిన బిడ్డలందరికీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు, ఇదిగో తండ్రి దేవా, నాయన, ఇదిగో తండ్రి, షుగర్ నుంచి, బీపీ నుంచి, మోకాళ్ళ నొప్పి నుంచి, ఇదిగో తండ్రి, కిడ్నీ సంబంధమైన సమస్యలతో నా తండ్రి, ఇదిగో మీరు ఇప్పుడే మాకు సెలవిచ్చి ఉన్నారు. అమ్మా, ఇదిగో కుమారుడా, కుమార్తె, సాధారణంగా మనుషులు కలిగే రోగాలు నీకు వచ్చినాయి. ఒకవేళ నువ్వు భరించలేకపోతున్నావా, ఇదిగో దాని నుంచి నేనే బయటకు తెస్తాను. ఇదిగో దాని నుంచి బయటకు తెచ్చి నిన్ను హెచ్చిస్తాను. నువ్వు కోల్పోయిన ఆరోగ్యం తిరిగి ఇస్తాను. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు అంతా తిరిగి ఇస్తాను. ఇదిగో నీవు నాకు ఇష్టంగా జీవించు, నీవు నాకు ఇష్టంగా జీవించు, నా యందు నమ్మిక ఉంచు, నేను నమ్మదగిన దేవుడిని అంగీకరించు, నేను ఉన్నానని అంగీకరించు. తండ్రి దేవా, మాకు అట్టి విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి. అట్టి నిరీక్షణ మా అందరికీ దయచేయండి తండ్రి. అట ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపాసనాలకు అప్పగిస్తున్నాను. వారికి పరిచయం చేస్తూ బాధపడుతూ, డబ్బులు ఖర్చు పెడుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను బిడ్డల్ని మీ కృపాసనాలకు అప్పగిస్తున్నాను. తండ్రి దేవా, కృపకరమైన తండ్రి, ఇంకెవరెవరు ఏ సమస్యలతో మీ పాద దగ్గరికి వచ్చారో అందరినీ ఎరిగిన వారు మీ చిత్తానికి అప్పగించుకొంచున్నాం తండ్రి. మీరేమి చేసినా సంతోషమే తండ్రి, మీరేం చేసినా సంతోషమే తండ్రి. ఎందుకంటే నేను మీకు ఒక యజ్ఞ పశువుగా అప్పగించుకున్నాను తండ్రి. మీరేం చేసినా నాకు ఇష్టమే తండ్రి, మీరేం చేసినా నాకు ఇష్టమే తండ్రి. ఆ
ఇంకా ప్రతి ఒక్కరిని తండ్రి సజ్జలు చేయమని ఈరోజు అర్పించబడిన కానుకలు తీసుకొచ్చినటువంటి పలహారాలు పాడిన పాటలు తండ్రి మీకు మహించనిస్తాము. రాలేకపోయిన వారి విషయంలో కృప చూపించండి. మళ్ళా మేము బయటికి వెళ్ళబోతున్నాం. మళ్ళా మీ సన్నిధిలో కలుసుకునే వరకు మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మా బిడ్డల జీవితాల్లో తోడుగా ఉండండి తండ్రి దేవా. ఈ కుటుంబాల్లో, దాంపత్య జీవితంలో, గృహస్థ జీవితంలో, రక్త సంబంధ బాంధవ్యాల్లో ఏ తేడా జరగకుండా సహాయం చేయండి. ఎవరి మనసులోకి దురాత్మ ప్రవేశించకుండా సహాయం చేయండి. కుటుంబాలు చిన్న భిన్నం చేయకుండా కృప చూపించండి. మనస్పర్ధలు లేకుండా చేయండి. అనుమానాలు లేకోకుండా చేయండి తండ్రి దేవా. మా మనసు మీ మీద ఆధారపడేటట్లు చేసి ఎల్లప్పుడూ క్షమాగుణాన్ని మాకు ప్రసాదించమని, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని, కోపతాపాల నుంచి మమ్మల్ని దూరం చేసిన తండ్రి మీ కుమారుడు యొక్క ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపమని, ఈ లోకయాత్ర అంతటిలో మాకు తోడుగా ఉండమని మీ రెండు కాళ్ళు పట్టుకుని ప్రతి ఒక్కరి తరపున ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందే నామ తండ్రి. మీ నామము పరిశుద్ధపడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చేత పరలోకమందు నెరవేరును భూమిలో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. తండ్రైన దేవుని ప్రేమ, లోకరక్షణ వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆ పవిత్ర వృత్తి కరుణ బిడ్డల దగ్గర ఉన్న బిడ్డలందరికీ, రాలేకపోయినటువంటి వారికి, నాకు నా కుటుంబానికి సదాకాలంతో ఉండి శాశ్వతమైన కృపాక్షేమమును నడిపి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్ అండి.